డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం జరిగింది. ఓట్ చోరీకి సంబంధించి ప్రచార లోగోను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ సైతం పాల్గొన్నారు. దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగిందని, బీజేపీ మూడోసారి గెలవడానికి కారణం అదేనని, రాహుల్ గాంధీ విషయంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అన్నారు ఆయన. అంతేకాదు ప్రజల్లో ఓట్ చోరీపై చర్చ జరగాలని కూడా అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి కార్యక్రమాలకు మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి కూడా ప్రెస్టీజియస్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్న ప్రచారం చేస్తుందని, వీటన్నిటిపై చర్చించి ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు ఆయన. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ నేతల భేటీ జరిగింది. పీఎస్సీ ఎజెండా, నామినేటెడ్ పదవులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు కాంగ్రెస్ నేతలు. సీఎం భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై పీఎస్సీ మీటింగ్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దీంతో పాటు నామినేటెడ్ పదవులు వచ్చే 2 వారాల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కూడా ఈ భేటీలో చర్చించారు.